తెలంగాణలో ప్రభుత్వ వైద్యుల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. నేటి నుంచి ప్రభుత్వ వైద్య సేవలు బంద్ చేయాలంటూ నిర్ణయించింది. ప్రభుత్వ వైద్యుల బదిలీలు నిబంధనల ప్రకారం జరగడం లేదని ప్రభుత్వ వైద్యుల సంఘం ఆరోపించింది. జీవో నంబర్ 38లో పేర్కొన్న నిబంధనలను అమలు చేయాలని, దంపతులను ఒకే ప్రాంతంలో లేదా సమీప ప్రాంతంలో పనిచేసే అవకాశం కల్పించాలంటూ డిమాండ్ చేసింది. అలాగే వైద్యుల బదిలీలను తక్షణమే అమలు చేయాలని, గుర్తింపు పొందిన ప్రభుత్వ వైద్యుల సంఘం నాయకులకు బదిలీల నుంచి మినహాయింపు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. జీవో నంబర్ 38 నిబంధనలను పూర్తిగా అమలు చేసే వరకు టీజీజీడీఏలో రాష్ట్ర కార్యవర్గ పదాధికారులు ఎవరూ బదిలీలకు సంబంధించిన ఆప్షన్ ఫారాలను సమర్పించబోరని స్పష్టం చేసింది. రాష్ట్రంలో జరుగుతున్న వైద్యుల బదిలీలు ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 38 నిబంధనలకు అనుగుణంగా జరగడం లేదని తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. బదిలీల ప్రక్రియలో పూర్తి పారదర్శకత పాటిస్తూ జీవో నంబర్ 38లో పేర్కొన్న అన్ని నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ముఖ్యంగా భార్యాభర్తలు ఒకే ప్రాంతంలో లేదా సమీప ప్రాంతంలో పనిచేసే అవకాశం కల్పించే ప్రమాణాలను, అలాగే ఇతర ప్రాధాన్యత ప్రమాణాలను తప్పనిసరిగా పరిగణలోకి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. వైద్యులు సమర్పించిన రిక్వెస్ట్ బదిలీలను తక్షణమే మంజూరు చేయాలని, గుర్తింపు పొందిన తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం నాయకులకు బదిలీల నుంచి మినహాయింపు కల్పించాలని కోరారు. ప్రభుత్వం జీవో నంబర్ 38ను పూర్తిగా అమలు చేయకపోయినా, వైద్యుల న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించకపోయినా తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేయాల్సి వస్తుందంటూ హెచ్చరించింది. నన్ను ఉంచినా తీసేసినా పర్వాలేదు. ఒకవేళ మీరు మాకు ఎగ్జామ్షన్ ఇయ్యని పక్షంలో నాకు విఆర్ఎస్ ఆప్షన్ ఇవ్వండి. విఆర్ఎస్ తీసుకుంటాం, మేమందరం విఆర్ఎస్ తీసుకుంటాం. మా అయ్య నాకు 2 ఎకరాలు పొలం కొనిచ్చి నేను వెళ్ళి పొలం దున్నుకుంటా. నాకు అవసరం లేదు జీవితం. ఎందుకండి మేము ఇంతకాలం 13-14 సంవత్సరాల నుంచి అసోసియేషన్ కోసం పనిచేసుకుంటా మాకు వచ్చే ఒకటే ఒక బెనిఫిట్ ఎగ్జామ్షన్. మేము ప్రైమరీ మెంబర్స్ కోసం వందల పనులు చేస్తున్నాం. మాకు ఎందుకు ఇవ్వకూడదు? ఇస్తే ఏం నష్టమైంది చెప్పండి. నష్టం ఏముంది? ఆస్పర్ద జీవో ఎందుకు ఇస్తలేరు మేడం గారు, కృష్ణ మేడం గారు వెంటనే